హలో గాయ్స్, మనందరికీ తెలిసిందే ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 ఇవాళ జరుగుతుంది. ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలు క్వాలిఫై అయి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ 48 కంట్రీస్లో ఎస్పెషల్గా ఈ 48 కంట్రీస్లో మాట్లాడుకుంటే యూరప్ నుంచి 16 దేశాలు, ఆసియా నుంచి 9 దేశాలు, ఆఫ్రికా నుంచి 8 దేశాలు అండ్ సౌత్ అండ్ నార్త్ అమెరికా 2 దేశాలు కలుపుకొని ఒక 12 కంట్రీస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 48 కంట్రీస్ వరల్డ్ వైడ్గా ఈ ఫుట్బాల్ 2026 వరల్డ్ కప్ కోసం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళెవరో క్వాలిఫై అయ్యి వాళ్ళెవరో వరల్డ్ కప్ ఆడితే మాకెందుకు బ్రో అనుకుంటున్నారా? విషయం ఉంది. ఎందుకంటే ఈ క్వాలిఫై అయిన 48 దేశాలలో ఈ వరల్డ్ కప్ కోసం పార్టిసిపేట్ చేస్తున్న 48 దేశాలలో కేవలం 156,000 జనాభా ఉన్న క్యూరకోవా దేశం ఉంది. ఆ 156,000 అతి తక్కువ జనాభా కలిగిన దేశం కూడా ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయింది. అదొక్క దేశమే కాకుండా ఖత్తర్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో 27 లక్షల మంది మాత్రమే ఉంటారు. అయినా ఆ దేశం కూడా క్వాలిఫై అయింది. ఈ చిన్న జట్లు ఈ చిన్న దేశాల్లో వచ్చి క్వాలిఫై అవ్వడమే కాకుండా అద్భుతమైన ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నాయి. లక్షల్లో జనాభా ఉన్న ఆ దేశాలే అంత సాధిస్తున్నప్పుడు ఎన్నో కోట్ల జనాభా, దాదాపుగా 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం ఫుట్బాల్లో ఎంత సాధించాలి? కానీ రియాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఒక్క వరల్డ్ కప్ కూడా క్వాలిఫై అవ్వలేదు. అయితే 1950s ఒకసారి అనుకుంటాను, అప్పుడు మన ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయింది. అయితే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఫైనాన్షియల్గా బడ్జెట్ లేకపోవడం వల్ల మన ఇండియన్ టీంని ఆ ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం పంపించలేదు. మరి ఇప్పటి వరకు మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఏం సాధించలేదా అంటే సాధించింది. బట్ అది ఇప్పుడు కాదు. 1950 to 1960 ఆ 10 years ఆఫ్ పీరియడ్లోనే మన ఇండియన్ ఫుట్బాల్ టీం చాలా ఘనతలు సాధించింది. అండ్ ఆ పీరియడ్ని మనం గోల్డెన్ ఎరా ఆఫ్ అవర్ ఫుట్బాల్ టీం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 10 years మన ఇండియన్ ఫుట్బాల్ టీంకి సయ్యద్ అబ్దుల్ రహీం గారు హెడ్ కోచ్గా ఉన్నారు. ఆయన హెడ్ కోచ్గా ఉన్న పీరియడ్లో మన ఇండియన్ ఫుట్బాల్ టీం చాలా ఘనతలు సాధించింది. ఎందుకంటే ఆయన హెడ్ కోచ్గా ఉన్నప్పుడే 1950sలో మన ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్కి సెలెక్ట్ అయింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఆ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదు. ఆ తర్వాత 1951లో జరిగిన ఆసియన్ గేమ్స్లో ఇండియన్ ఫుట్బాల్ టీం గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 1956 ఒలింపిక్స్లో ఇండియన్ ఫుట్బాల్ టీం బ్రాంజ్ మెడల్ కోసం జరిగే పోరులో జస్ట్ మిస్లో ఓడిపోయి 4th పొజిషన్లో నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 1962 ఆసియన్ గేమ్స్లో కూడా మళ్ళీ ఇండియన్ టీం గోల్డ్ మెడల్ సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ 10 years 1950 to 1960 ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆసియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫుట్బాల్ టీం అంటే ఇండియా అనేవారు. అండ్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఇండియన్ టీంని బ్రెజిల్ ఆఫ్ ఆసియా అనేవాళ్ళు. ఆ తర్వాత హెడ్ కోచ్ రహీం గారు సమ్ క్యాన్సర్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన ఇండియన్ ఫుట్బాల్ టీం యొక్క స్టాండర్డ్స్ మెల్లిగా దిగజారుతూ రావడం జరిగింది. 1983లో ఇండియన్ క్రికెట్ టీం ఫస్ట్ వరల్డ్ కప్ సాధించింది. సో జనాలందరూ క్రికెట్ వైపు మళ్ళడం స్టార్ట్ అయింది. స్పాన్సర్స్ కూడా మెల్లిగా ఫుట్బాల్ని వదిలేసి క్రికెట్ వైపు మొగ్గు చూపారు. సో దీంతో ఇండియన్ ఫుట్బాల్ టీంని పట్టించుకునే నాదుడే లేకపోవడంతో స్టాండర్డ్స్ కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. చివరగా మన ఇండియన్ టీం అండర్ 17లో అనుకుంటాను వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. బట్ సరైన ప్రదర్శన చేయకపోవడంతో గ్రూప్ దశలోనే మళ్ళీ నిష్క్రమించడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మన ఇండియా ఒక్క ఫుట్బాల్ వరల్డ్ కప్ కూడా క్వాలిఫై అవ్వకపోవడానికి కొన్ని రీజన్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్, గ్రాస్ రూట్ డెవలప్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది. ఎందుకంటే టాప్ ఫుట్బాల్ టీమ్స్ ఉన్న కంట్రీస్లో అక్కడ పిల్లలు 5 to 8 years మధ్యలో ఫుట్బాల్లోకి ఎంటర్ అయ్యి 12 to 16 years వచ్చేసరికి ప్రొఫెషనల్ ట్రైనింగ్తో మంచి ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి స్టాండర్డ్ ప్లేయర్గా ఎదుగుతారు. కానీ ఇండియాలో ఏంటంటే ఫుట్బాల్ అనేది క్యాజువల్ గేమ్గా తీసుకొని ఏమాత్రం సీరియస్ లేకుండా, అండ్ ఇక్కడ కోచింగ్ లెవెల్స్ కూడా అంత స్టాండర్డ్స్గా ఉండకపోవడం వల్ల, అంతేకాకుండా కాంపిటేటివ్ ఫుట్బాల్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ లీగ్స్ కూడా చాలా తక్కువగా జరగడం వల్ల కొత్త టాలెంటెడ్ ప్లేయర్స్ని మనం డిస్కవర్ చేయలేకపోతున్నాం. సో మన గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల మనం కొత్త ప్లేయర్స్ని, టాలెంటెడ్ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే పూర్ కోచింగ్ స్టాండర్డ్స్. ఏదైనా ఒక దేశం ఫుట్బాల్లో హై పొజిషన్లో ఎదగాలంటే ముఖ్యంగా వాళ్ళకు స్పోర్ట్స్ సైంటిస్టులు అండ్ లైసెన్స్డ్ కోచెస్, పర్ఫార్మెన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉంటేనే ఆ దేశం
అద్భుతంగా ఫుట్బాల్ ప్లేయర్స్ని తయారు చేసుకోగలుగుతుంది. అండ్ ఈ విషయంలో జర్మనీ అండ్ జపాన్ ఇప్పటికే చాలా బడ్జెట్ స్పెండ్ చేశాయి. కానీ మన ఇండియా ఈ విషయంలో చాలా తక్కువ బడ్జెట్ని స్పెండ్ చేయడమే కాకుండా ఫుట్బాల్ అసలు పట్టించుకోవడమే మానేసింది. సో దీనివల్ల మన ఇండియన్ ప్లేయర్స్కి టెక్నికల్ స్కిల్స్ యొక్క విషయంలో అవేర్నెస్ తగ్గడము అండ్ పొజిషనల్ గురించి అంటే ఏ పొజిషన్లో ఎక్కడ ఆడాలి అనే విషయంలో టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం వల్ల మన ఇండియన్ ఫుట్బాల్ టీం వీక్గానే ఉంది ఇప్పటికీ. ఇక మూడో విషయం ఏంటంటే అన్ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఏ దేశమైనా ఫుట్బాల్లో గొప్పగా రాణించాలంటే వాళ్ళకి ఖచ్చితంగా టాప్ హెడ్ కోచెస్ ఉండాలి అండ్ స్పెషల్ అకాడమిక్స్ ఉండాలి, గ్రాస్ పిచ్చెస్ ఉండాలి, స్పోర్ట్స్ మెడిసినల్ సెంటర్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ దేశం యొక్క ఫుట్బాల్ పర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఎదుగుతుంది. కానీ మన ఇండియాలో ఈవెన్ గోవా, మిజోరం, మణిపూర్ అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి కంట్రీస్లో ఫుట్బాల్ అంటే పడిసచ్చే ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఫెసిలిటీస్ లేక వాళ్ళ టాలెంట్ మరుగున పడిపోతుంది. అండ్ మన ఇండియాలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఫుట్బాల్ ఆట అనేది డెవలప్ అవ్వడం అనేది ఎప్పుడు ఆగిపోయింది. ఇక నాలుగవ విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మన ఇండియన్ టీం ఎప్పుడైనా యూరప్ లాంటి కంట్రీకి వెళ్ళి జర్మనీ ప్లేయర్స్తోనో, ఇటలీ ప్లేయర్స్తోనో, స్పెయిన్ ప్లేయర్స్తోనో ఆడడం జరిగిందా? లేదు. దీనివల్ల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేవి మనం షేర్ చేసుకోవడం జరగదు. సో దీనివల్ల మన ఇండియన్ ఫుట్బాల్ టీం యొక్క టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎప్పటికీ డెవలప్మెంట్ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జపాన్ అనే కంట్రీ, ఆ కంట్రీ ముఖ్యంగా ఈ యూరప్ కంట్రీస్లో పర్యటన చేసి జపాన్ అనే కంట్రీ యూరప్ కంట్రీస్లో పర్యటన చేసి జర్మనీతోనూ, ఇంగ్లాండ్తోనూ, స్పెయిన్తోనూ ఆడి వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఇవాళ ఆసియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్గా జపాన్ ఎదగడం జరిగింది. ఐదవది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. మన ఇండియన్ ఫుట్బాల్ టీమ్ని మెయింటైన్ చేసేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ పొలిటికల్ డిస్ప్యూటెన్సీ. అంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి మా పిల్లగాన్ని చేర్పించుకోండి, మా పిల్లగాన్ని సెలెక్ట్ చేయండి అని ప్రలోభాలు పెట్టడం. రెండవది సరైన కోచింగ్ సెంటర్స్, సరైన ట్రైనింగ్, సరైన బడ్జెట్ ఇండియన్ గవర్నమెంట్ ఫుట్బాల్కి ప్రొవైడ్ చేయకపోవడం అండ్ ఫ్రీక్వెంట్గా పాలసీస్ చేంజ్ చేయడం అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టెబిలిటీ వల్ల మన ఇండియన్ ఫుట్బాల్ టీం పర్ఫార్మెన్స్ ఏమాత్రం కన్సిస్టెంట్గానే కాదు అండ్ చాలా పూర్గా ఉంది. ముఖ్యంగా ఒక దేశం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయాలంటే 15 to 20 years ప్లానింగ్ ఉండాలి. కానీ మన ఇండియన్ ఫుట్బాల్ టీంకి ఏమాత్రం ప్లానింగ్ లేదు ఇప్పుడు. ఎందుకంటే దాన్ని నిర్వహించే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇండియన్ ఫుట్బాల్ టీం ఇప్పటిలో డెవలప్ అవుతుంది, ఇప్పట్లో వరల్డ్ కప్కి క్వాలిఫై అవుతుంది అనేది అది ఒక కళ మాత్రమే. ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వదాబ్రు అంటే అవుతుంది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ని మనం అధిగమించాలి. సో అప్పుడే మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమిస్తేనే ఫుట్బాల్ వరల్డ్ కప్కి క్వాలిఫై అవుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రాస్ రూట్ డెవలప్మెంట్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. రెండవది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. ఇక మూడవది మన కోచింగ్ స్టాండర్డ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ని రిపీటెడ్గా మార్చుకోకుండా కొంచెం కన్సిస్టెన్సీగా మెయింటైన్ అయ్యేటట్టు చేయాలి. ఆ తర్వాత మనం యూరప్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేయర్తో మనం కూడా మ్యాచెస్ ఆడితే మనలో కూడా టెక్నికల్ స్కిల్స్ డెవలప్ అయ్యి మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడి ఇండియన్ ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. బట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇంకొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. సో అప్పటి వరకు మన ఇండియన్ ఫుట్బాల్ టీం అనేది వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వడం అనేది జరగదు. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపించుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.